ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అంటే ఏందబ్బోడా, ఇప్పుడు నన్ను రాక్షసుని చేసి ఆ గంగ నరసింహస్వామి అంటావా? బా, నీ గురించి కాదు నాన్న, వీర్రాజు గురించి చెప్తున్నా. ఇప్పుడు వాడి గురించి ఆలోచించాల్సినంత అవసరం ఏమొచ్చింది? అలా అంటావేం తిరుపతి? కన్నవాళ్ళుగా మనమే కదా ఆలోచించి చెయ్యాలి. మీకు అంత బాధ్యత ఉంటే చాలా బాగుండేది మావయ్య. మీరు కూడా ఒకరి జీవితాన్ని బాగుపరచాలని ఆలోచించడం నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది. నేను కనీసం నా వాళ్ళ కోసమైనా మంచి కోరుకుంటున్నానమ్మా. అలా కోరుకోబట్టే ఈ ఇంట్లో ఒకళ్ళు దిగుతున్నారు. ఎవరు? అదిగో వస్తుంది చూడండి నా చెల్లి. పాపాలు చిన్నాళ్ళకొచ్చిందేంటి పాపాయి పిన్ని? ఏదో జన్మలో ఏదో పాపం చేస్తే గాని దీనికంట పడం మనం. ఇక ఇంట్లో అడుగు పెట్టిందంటే అతివృష్టి అయినట్టే. అన్నయ్య, వచ్చావా సెల్లమ్మా? నువ్వు పిలిచినాక రాకుండా ఎట్టా ఉంటానన్నయ్య? నువ్వు రాగానే ఇల్లంతా కలకల్లాడిపోతుందమ్మా. ఏరా అల్లుడు, బాగుండవా? బాగున్నాను అత్తయ్య. నీ భార్య ఇదేనా? అది ఇది అని మాట్లాడుకో పాపాలు. అసలే నీ నోరు కంపు, తంబాకు నములుతూ ఉంటావు. ఆ నోరు కడుక్కున్నావో లేదో కూడా తెలియదు, కానీ మాట్లాడే పద్ధతైనా మారలేదా? నాకు నచ్చకపోతే చిన్నప్పుడే బంగారు నెక్లెస్ వదిలేశాను. ఆ తర్వాత నాకు నచ్చిందని 5 తులాల వడ్డాణం చేయించుకున్నాను. నచ్చిన దానికోసం యాడికైనా వెళ్తాను గాని నచ్చని దాన్ని ఎంత విలువైనా వదిలేస్తాను వదినా. అసలు నువ్వు ఎవ్వరికి నచ్చావు కదా. ఆ? ఆ? చూడు అన్న వదిన ఎట్టా అంటా ఉందో. మీ వదినన్న మాటలు నువ్వేం పట్టించుకోవద్దమ్మా. మా వదిన అన్న మాటలో పట్టించుకోకపోయినా పర్వాలేదు, కానీ మీ కొడుకు చేసింది మాత్రం మీరు పట్టించుకోకపోతే ఆ తర్వాత జనాలు మిమ్మల్ని పట్టుకుని కొడుకుని పెంచడం శాతగాని పెద్ద మనిషి అనేసి ఊర్లో అంతా సాటింపేస్తారన్నా. ఏమైనదమ్మా, నా కొడుకు ఏడ్నే ఉన్నాడు కదా. పెద్దల్లుడు గురించి కాదన్నయ్య మాట్లాడుతుంది, చిన్నల్లుడు గురించి. వాడి గురించే మాట్లాడుతాడానమ్మా. త్వరలోనే మంచి సంబంధం చూసి పెళ్లి చెయ్యాలా. నువ్వు పెళ్లి చెయ్యవు, వాడే పెళ్లి చేసుకుంటాడు. ఏమంటున్నావమ్మా?
అదన్నా జరిగింది. ఇన్ని రోజులు వాళ్ళ ఇంట్లో ఏదైనా పని చెయ్యాలంటే ఓ చెయ్యేసేవాడు. ఇప్పుడు అమృతవల్లికి సమస్య వచ్చినా చెయ్యి అందిస్తున్నాడన్నమాట. చెయ్యి అందించటం కాదలుడు, ఏలు పట్టుకునే ఇంటికి నడిపిస్తాడేమో చూసుకోండి. నోరు మూయండి. అసలు వీర్రాజు ఎలాంటి వాడో తెలుసా? మంచి ఆలోచనలు ఉన్నవాణ్ణి కూడా మీరు చెడగొట్టకండి. మా అమృతక్క కూడా అన్నయ్య మాట జవదాటదు. అలాంటి వాళ్ళు తప్పు చేయరు. నువ్వే ఏదో తప్పు చేశావు. హా? నేనేం చేసుండాను? కారుకే అద్దాలుంటాయి, మీ మొహానికి అద్దాలు అవసరమా? చూడు నాగవల్లే, నేను రోడ్డును చూసి నడుపుతానో లేదో అది అనవసరం. కాని నన్నెవరైనా చూస్తే పాపాలకి ఒక రేంజ్ ఉందనుకోవాలా. వరదరాజుల సెల్లంటే గొప్పగా ఊహించుకోవాలా. శభాషమ్మా, ఇన్నేళ్లైనా నీలో ఈ పౌరుషం ఏమాత్రం తగ్గలేదు. నా సంగతి సరే అన్నయ్య, మీ పరువు తగ్గకుండా ఉండాలంటే ఏం చెయ్యాలనో ఆలోచించు. ఇంకేం చేస్తాం, ఆ ఏర్రాజుగాడి పని చేస్తాను. వచ్చి రాగానే గొడవ పెట్టేసింది. దీనిలో మంచితనం పెరగలేదు కానీ పాపాలు మాత్రం పెరుగుతూనే ఉంటాయి. సావిత్రత్తయ్య అనవసరంగా శిక్ష అనుభవిస్తోంది. దాని వెనుకున్న కారణం ఏంటో తెలుసుకోవాలి. అబ్బబ్బబ్బబ్బా, ఎంత వేడిగా ఉంది. అసలు ఎండాకాలం మొదలైపోయింది. అయ్యో, ఏ కుముదా, నీకు ఎండాకాలం వస్తే వీటికి పోయే కాలం వచ్చిందా ఏంటి? ఫ్యాన్ ఎందుకేసావు? గాలికి పేపర్స్ అన్ని ఎలా ఎగురుతున్నాయో చూడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.